బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సరెండర్ కావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయవద్దని సుప్రీంకోర్టు సూచించింది. ఇక రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని తెలిపింది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. ప్రభాకర్ రావు దర్యాప్తునకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాదులు తెలిపారు. ఐక్లౌడ్ పాస్వర్డ్లను కూడా రీసెట్ చేసేసి అందులో వివరాలను దర్యాప్తు అధికారులకు చూపించాలని కోర్టు చెప్పినా కేవలం 2 పాస్వర్డ్లను మాత్రమే రీసెట్ చేశారని న్యాయవాదులు తెలిపారు. ఇక మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ వేగంగా జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావును అరెస్టు చేసేసి పూర్తి స్థాయిలో లొంగిపోవాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ లో పోలీస్ స్టేషన్ పరిధిలో దీన్ని లొంగిపోవాలనేది మాత్రం ప్రధానంగా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ లో ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి, ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక స్టెప్ ముందు పడినట్లుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావుని లొంగిపోవాలనేది మాత్రం ఎస్సీ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊహించని షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. రేపు జూబ్లీహిల్స్ లో పోలీస్ స్టేషన్ లో శిక్ష అధికారులు ఎదుట ఆయన బేషరతుగా లొంగిపోవాలి అని మాత్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆయనను ఫిజికల్ గా టార్చర్ చేయకూడదని మాత్రం ఇటు దర్యాప్తు బృందానికి కూడా ఇటు వేసి సూచించింది. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దర్యాప్తుకు ఏమాత్రం సహకరించడం లేదని శిక్ష అధికారులు ఆరోపిస్తున్నారు. అది మొదటి నుంచి ఇదే సంత నడుస్తుంది. అయితే కేసులో ముడిపడి ఉన్న ఐఫోన్ కు సంబంధించిన క్లౌడ్ కు సంబంధించిన పాస్వర్డ్లను అన్నింటినీ రీసెట్ చేసి సమాచారం ఇవ్వట్లేదని ఆయనపై అభియోగాలు చేస్తున్నారు. అయితే కేసులో అంతకు ముందు ఆయనకు ఇచ్చిన మధ్యంతర అరెస్టు నుంచి ఉపశమనాన్ని ఎత్తివేయాలని కోరుతూ సీట్ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ మేరకు ఇవాళ ఆయన పిటిషన్ పై జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఆర్ మహదేవన్ అలాగే ఇటు ధర్మసన్ విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనను విన్న తర్వాత ఇటు కోర్టు నిందితుడు ప్రభాకర్ రావును రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలి అని చెప్పి ఇటు ఎస్పీ మాత్రం ఆదేశించినట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఇటు ఇంకెంత కాలం సాగదీస్తారు అని చెప్పేసి ఇంకో పక్క ఇటు బీఆర్ఎస్ నేతలు కాబట్టి ఇటు అసహనం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మరి పూర్తిగా ఈయన లొంగిపోతారా లేదా అనేది మాత్రం ఇప్పుడు మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ హారిక, థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సరెండర్ కావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే ఫిజికల్ గా టార్చర్ చేయవద్దని సుప్రీంకోర్టు పోలీసులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రభాకర్ రావు లొంగిపోతారా లేదా దీనికి సంబంధించినటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను మాత్రం సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవాలి.